ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నారా? దేవుని సముఖంలో ప్రార్థించండి, ఆయన వాక్యాన్ని ధ్యానించండి, చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ప్రతి ఉదయకాలం ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మరి క్రొత్తగా చూస్తున్న వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు అన్నిటి విషయమై దేవుడు గొప్ప సమాధానం మనందరికీ దయచేయబోతున్నాడు కనుక విశ్వాసంలో మీరు ఇంకా స్థిరపడండి. దేవుడు అద్భుతమైన కార్యాలు మనందరి జీవితాల్లో జరిగించునుగాక. ఆమేన్. మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. 128వ కీర్తన 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు ఈ ఉదయకాలం మనకు అనుగ్రహిస్తున్నారు. కృపా వాక్కు ఆయన మాటలను ఈ ఉదయకాలం మరి దేవుడు మన వినికిడిలో అనుగ్రహించి ఉంటుండగా నిశ్చయంగా ఈ వాగ్దానపు మాటలు మీ జీవితాల్లో అవి నెరవేరునుగాక. ఆమేన్. ఏమని అంటున్నాడు ప్రభు? విన్నాం కదా, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలం అంతా యెరూషలేమున క్షేమం కలుగుట నీవు చూచెదవు. శ్రేష్టమైనటువంటి మరి వాగ్దానం, ఆయన మన జీవితంలో నెరవేర్చబోతూ ఉన్నటువంటి వాగ్దానం. ఏమని? సియోన్లో నుండి ప్రభు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు, సియోన్లో నుండి ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధంగాను మరి దేవుని యొక్క సంఘంలో నుండి మనకు దీవెన, ఆత్మీయంగా మరి దేవుని యొక్క ప్రజలు కూడిన స్థలంలో దీవెన, కుటుంబాలలో దైవికమైనటువంటి కుటుంబాల్లో కలిగే దీవెన, దేవుడు మనల్ని అందరినీ సియోన్లో నుండి ఆశీర్వదించదని సెలవిస్తూ ఉన్నారు. నిశ్చయంగా మీ కుటుంబాలను ప్రభు లేవనెత్తబోతున్నాడు. అంతేకాక నీ జీవితకాలం అంతయు క్షేమాన్ని చూచే కృపను దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. మరి ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరినట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగి, ఈ కీర్తన ప్రారంభంలో మనం చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారందరూ ధన్యులంటూ ప్రారంభించబడింది. కాబట్టి మరి మనకు జీవితకాలం అంతయు క్షేమం కలిగి ఉండే కృప కావాలన్నా, సియోన్లో నుండి దేవుడు మనల్ని దర్శించాలన్నా, మొట్టమొదటిగా మనం ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకునే వారిగా ఉన్నప్పుడు ఈ ధన్యతలు, ఈ దీవెనలు, ఈ యొక్క వాగ్దానములు మన జీవితంలో నెరవేరుతాయి. కనుక ప్రభు విషయమైన భయభక్తులు ఎరిగి, అంతేకాక ఆయన మాటల యందు, ఆయన త్రోవల యందు శ్రద్ధగా నడిచేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడి వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు. మన పిల్లలను సైతం చూసే కృపను దేవుడు మనకు అనుగ్రహించి, అంటే దీర్ఘాయుషు చేత దేవుడు మనల్ని తృప్తిపరిచేటటువంటి వాగ్దానం. కనుక ప్రభు ఎడల భయభక్తులు కలిగి ఉందాం. దేవుడు అతి శ్రేష్టమైన తన వాగ్దానపు నెరవేర్పు మన జీవితాలలో అనుగ్రహించునుగాక. ఆమేన్. మరి వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకోనండి. రోగములు, బలహీనతలు, మానసికమైన ఒత్తిళ్లు, సమస్యలు, ఏ శోధనలు ఉన్నా నువ్వు భయపడకు. దేవుడు నీకు దీర్ఘాయుష్ని వాగ్దానం చేస్తున్నాడు. మరి నీవు ఆయన మార్గంలో నడుచుకున్నప్పుడు, ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, కనుక ఈ వాగ్దానం ప్రకారం ఈ యొక్క షరతులను బట్టి మనం నడుస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యములను మన జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం ప్రభా, థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. శ్రేష్టమైన రీతిలో ప్రభా, సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునని, నీ జీవితకాలం అంతయు యెరూషలేమున క్షేమం కలుగుట నువ్వు చూచెదవని ప్రభా మాతో మాట్లాడుతూ ఉన్నావు. నీ ఎడల భయభక్తులు కలిగి ఉండినప్పుడు ప్రభా, నీ త్రోవలేందు నడుచుకుంటున్నప్పుడు ప్రభా, మమ్మల్ని ధన్యులుగాను నీ యొక్క వాగ్దానములను నెరవేర్చే కృపను ప్రభా అనుగ్రహిస్తానని చలవిస్తున్న దేవుడో ప్రభా, నిశ్చయంగా ఈ వాగ్దానం నీ బిడ్డల జీవితంలో నెరవేరునుగాక. వాగ్దానములు నెరవేరినట్లుగా నీవిచ్చిన ఆజ్ఞలను ప్రభా అనుసరించే మనస్సు మా అందరిలో కలుగునుగాక. నీడల సంపూర్ణమైన వినయము, భయభక్తులు కలిగి నీ త్రోవల్లో నడిచేవారిగా మేము ఉండుటకు మాకు సరి అయిన మార్గమును చూపించమని, మమ్మల్ని నడిపించమని అయ్యా ప్రార్థిస్తున్నాం. ఈ దినం రోగములు, వ్యాధులు, బలహీనతలు, సమస్యలు అయ్యా ఇంకనూ తండ్రి మేలు కానకున్నటువంటి నీ బిడ్డలు ప్రభా ఉపకారం పొందక అయ్యా ఉంటున్నట్టుగా ప్రభా మిగిలిపోయిన నీ బిడ్డల విషయమే అద్భుతమైన నీ కార్యాలు జరుగునుగాక. మేలు చేత వారి ప్రాణం తృప్తిపరచబడాలి. ప్రతి కీడు నాయన వ్యతిరేకతల అవమానం కొట్టివేయబడాలి. చక్కని గర్భఫలం ప్రభా నీ బిడ్డలకు యేసునామములో దయచేయబడును గాక. అయ్యా కుటుంబాల్లో ఫలించే కృప, బిడ్డల విషయమే ఫలింపు అయ్యా తండ్రి, ఆత్మీయ జీవితాల్లో ప్రభా చక్కటి ఫలింపు, విస్తరణ నీ బిడ్డలందరికీ కలుగును గాక. ఎవరింక రక్షణ పొందలేదో ప్రభా చూస్తున్న వారు, వారి కుటుంబాల్లోని వ్యక్తులు నజరేయుడైన యేసునామములో నీ తట్టు వారు త్రిప్పబడును గాక, రక్షణ పొందుదురు గాక. మారు మనసు తగిన ఫలములు ఫలించే కృపను వారికి దయచేయండి. ప్రతి ఒక్కరిని ఆత్మలో నిలబెట్టండి ప్రభా, నీలో స్థిరపరచండి అయ్యా. నీ అభిషేకము దయచేయండి. ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి. దీర్ఘాయుష్ను ప్రభా నీ బిడ్డలందరికీ దయచేయండి.
దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం కోర్టు కేసులు భూతగాదాలన్నిటి నుండి విడుదల కలుగును గాక. బ్లాక్డ్ అమౌంట్ యేసునామములో ద్వారం తెరవబడును గాక. అప్పుల సమస్యలు తొలగిపోవును గాక. ఆర్థిక బర్డన్స్ నుండి యేసునామములో విడుదల కలుగును గాక. ప్రతి శాపకాడిని విరగొట్టిన అద్భుతమైన కార్యాన్ని ప్రజల జీవితాలు చేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ దర్శించండి ప్రభా. ఈ వాగ్దానం దీర్ఘాయుష్షు నాయన యేసు నామములోని బిడ్డల జీవితాల్లో నెరవేరును గాక. సంవత్సరమని దయాకిరీటం వరకు ధరింప చేసినందుకు వందనాలు. దీవెన వారికి ఇంకా అనుగ్రహించమని అటు బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ రక్షణలో ప్రభా స్థిరపరచండి, నీలో అంటుకట్టండి. అటు కార్యములు వారి జీవితాల్లో మీరు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం కనుక మరొకసారి వినండి. ఇప్పుడే ఈ వాగ్దానం లైక్ చేయండి. మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులందరికీ కూడా ఈ ఉదయకాలమే ఈ యొక్క వాగ్దానాన్ని షేర్ చేయండి. మరి మీ ప్రార్థన అవసరతల కొరకు మరి మేము ప్రేయర్ చేస్తూ ఉన్నాం, కామెంట్స్లో తెలియపరుస్తున్నారు. దేవుడు ఘనమైన జవాబు మన అందరికీ ఇవ్వబోతున్నాడు కనుక ప్రార్థించండి. అంతేకాక రెగ్యులర్ యొక్క ఛానల్ని కూడా మీరు ఫాలో అవుతుండండి. ప్రతి ఉదయకాలం వాగ్దానం అట్లానే షార్ట్స్లో, వీడియోస్లో మనం చూస్తే అనేకమైన సాక్ష్యాలు ఉంటూ ఉన్నాయి. వాటి ద్వారాను మీరు ఎంతగానో ఆత్మీయంగా బలపరచబడబోతున్నారు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాగ్దానంతో పాటు ఉంటున్న వీటన్నిటిని కూడా ఫాలో అవ్వండి. శ్రేష్టమైనటువంటి వాగ్దానం మీ బంధువులు, ప్రియులందరికీ కూడా రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.